నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్ నేను గౌరీ టీడీపీ అగ్రనేత లోకేష్ నేతలకు క్లాస్ పీకారా అంటే నిజమనే తెలుస్తోంది ఇటీవల కొందరు టీడీపీ నేతలు అలక వహించి మరికొందరు కూటమిలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడడంతో అనేక సమస్యలు వస్తున్నాయట దీంతో లోకేష్ నేతలకు గట్టిగా క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది ఎవరైనా పార్టీ కోసం పనిచేయాలి అని సూచించారు పార్టీ కేడర్ అంతా ప్రజల్లోకి వెళ్లాల్సిందే అని తెలిపారు రాబోయే మహానాడులో పార్టీ నూతన అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు అని చెప్పారు అసలు లోకేష్ ఇంతగా క్లాస్ పీకడానికి కారణం ఏంటి పార్టీ గొప్పదా వ్యక్తులు గొప్ప అనే దానిపై లోకేష్ ఏమని చెప్పారు లెట్స్ వాచ్ ది స్టోరీ ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని చోట్ల కూటమి పార్టీలలో విభేదాలు పొడచూపాయి కొందరి నేతల తీరు వల్ల కూటమిలో అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి మరికొందరు నేతలు పదవులు దక్కలేదని అలకపోనారు దీంతో టీడీపీకే కాక కూటమికి నష్టం జరిగే ప్రమాదం ఏర్పడింది జగన్ను గద్దెదించాలనే ఏకైక లక్ష్యంతో జనసేన టీడీపీ బీజేపీలు ఏకమై అధికారంలోకి వచ్చాయి ఈ క్రమంలో ఇప్పుడు కొందరి నేతల తీరు సక్రమంగా లేకపోవడంతో లోకేష్ స్పందించారు అలకలు మాని నాయకులు కార్యకర్తలు పార్టీ కోసం పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ నేతలకు క్లాస్ పీకారు తాజాగా అనకాపల్లి జిల్లా యలమంచిలలో ఒక కార్యక్రమానికి హాజరైన లోకేష్ పార్టీ నాయకులతో మాట్లాడుతూ మే తర్వాత కేడరంతా ప్రజల్లోకి వెళ్లాలి మే నెలలో కడపలో మహానాడు నిర్వహించబోతున్నాం ఈలోగా కుటుంబ సాధికారిక సమితులు బూత్ క్లస్టర్ కమిటీలు అనుబంధ సంఘాలు జిల్లా కమిటీల నియామకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు మరోవైపు మహానాడులో జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాత రాష్ట్ర కమిటీ నియామకం చేపడతాం పార్టీ కేడరంతా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రజల్లోకి వెళ్లాలి వైసీపీ అధినేత జగన్పై పోరాటం కన్నా పార్టీ కార్యకర్తల కోసమే నేను ఎక్కువగా పోరాడుతుంటానని తెలిపారు ఏదైనా సమస్య వస్తే దానిపై నిర్ణయం తీసుకునే వరకు అందరం కూర్చొని చర్చిద్దాం ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక అందరం కలిసి పనిచేయాల్సిందే అలకలు మాని పార్టీ సిద్ధాంతం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు అదే క్రమంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై వచ్చే జూన్ నుంచి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించాలని పెన్షన్లు అన్నా క్యాంటీన్ స్టీల్ సిటీ ఎన్టీపీసీ బల్క్ డ్రగ్ పార్కు వంటి కూటమి చేసిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లి అవగాహన కల్పించాలని కోరారు చేసిన పనులు చెప్పుకోలేకపోతే ప్రత్యర్థులు చెప్పే అబద్ధాలు జనంలోకి వెళ్తాయని ఆ విషయంలో పార్టీ కేడర్ అప్రమత్తంగా వ్యవహరించాలని లోకేష్ పేర్కొన్నారు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు హయాం నుంచి సభ్యత్వం మనకు ఒక ఎమోషన్ యలమంచిలి నియోజకవర్గంలో 41,000 సభ్యత్వం చేసినందుకు అభినందనలు తెలియజేశారు యోగళం పాదయాత్రలో కష్టపడిన కార్యకర్తలను గుర్తించాలని ఇక్కడ కార్యకర్తలు నాకు చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ సోషల్ మీడియా సభ్యత్వ నమోదులో మెరుగైన పనితీరు కనబర్చిన వారి వివరాలను ఆన్లైన్లో పెట్టా ఎవరు పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు ఈ విధానం అమలు చేస్తున్నాం టీడీపీలో కష్టపడిన కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు ఇస్తాం ఈ విషయంలో క్లారిటీతో ఉన్నాం కష్టపడి పార్టీ కోసం పనిచేయండి ప్రస్తుత మన ప్రభుత్వం 5 ఏళ్లు ఉంటుంది తొలిసారి అవకాశం రాకపోయినా 3 విడతల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం అధైర్యపడవద్దు అంటూ క్యాడర్కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు లోకేష్ ఇకపై పార్టీలో నిరంతరం యువరక్తం నింపాలని నిర్ణయించాం యువత రాజకీయాల్లోకి రావాలి ఏ నాయకుడు కూడా ఒకే పదవిలో 3 సార్లకు మించి ఉండకూడదని ప్రతిపాదిస్తున్నామని చెప్పారు పార్టీలో కరుడుగట్టిన కార్యకర్తలంతా 5 ఏళ్లు నరకం అనుభవించారు ఎన్నో కేసులు పెట్టి హింసించారు ఏ రోజు టైం బాగుంది కదా అని గతాన్ని మర్చిపోవద్దు కుటుంబంలో మాదిరి పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి పరిష్కరించుకుని ముందుకు సాగాలని చెబుతూ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే ఫస్ట్ క్యాడర్ కార్యాలయాలకు వెళ్లి చట్టపరంగా పరిష్కరించగలిగిన సమస్యలను స్థానికంగా పరిష్కరించేందుకు చొరవ చూపాలి మే నెల నుంచి ప్రతిరోజు 300 మంది చొప్పున పార్టీ క్యాడర్కు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తాం గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించుకోవాలని సూచించారు ఇతర పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట సమన్వయ లోపం కారణంగా సమస్యలు వస్తున్నాయి ఎమ్మెల్యే లేని చోట ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రతి వారం కూర్చొని మాట్లాడుకోవాలి చట్ట పరిధిలోని పనుల కోసం కార్యకర్తలు కార్యాలయాలకు వెళితే పనులు చేయాల్సిందే ఓర్పు సహనంతో ప్రజల్లోకి వెళ్లాలని లోకేష్ కార్యకర్తలను కోరారు ఇటీవల పిఠాపురంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఉద్దేశించి లోకేష్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూటమి పార్టీల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో లోకేష్ కార్యకర్తలకు క్లియర్గా వివరించారు లోకేష్ మాటల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయం లేదు అనేది తెలుస్తోంది
ముందు ముందు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో వేచి చూడాలి మరి. ఇదే వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ వన్ టీవీ.